సమాన వేతన చట్టం. సలహా కమిటీ నిర్మాణం మరియు పనితీరు. ఇది తగిన ప్రభుత్వంచే నియమింపబడుతుంది. ఉపాధి అవకాశాలను పెంచేందుకు సముచిత ప్రభుత్వం నామినేట్ చేసిన కనీసం 10 మందిని కలిగి ఉండాలి. నామినేట్ చేయబడిన వారిలో సగం మంది మహిళలు ఉండాలి. ఇంపార్టెంట్ పాయింట్స్. సమాన వేతన చట్టం యొక్క ముఖ్యమైన లక్షణాలు. ఈ చట్టం 1958లో ప్రభుత్వంచే ఆమోదించబడిన ILO యొక్క సమాన వేతనం కన్వెన్షన్ 1951 C100కి అనుగుణంగా ఉంది. ఇంకా చట్టంలోని 1987 సవరణ ప్రమోషన్, బదిలీ మరియు శిక్షణ వంటి ఉద్యోగాల తర్వాత సేవా స్థితికి సంబంధించి పురుషులు మరియు మహిళల మధ్య వివక్షను ప్రత్యేకంగా నిషేధిస్తుంది. చట్టం అధిక ప్రభావాన్ని కలిగి ఉంది అంటే ఈ చట్టం యొక్క నిబంధన ఏదైనా ఇతర చట్టం యొక్క నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ వర్తిస్తుంది. యజమాని యొక్క విధి. చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం ఒకే పనికి లేదా ఒకే రకమైన పనికి స్త్రీ పురుషులకు సమాన వేతనం చెల్లించడం యజమాని యొక్క విధి. ఒకే విధమైన పనిని చేసే వ్యతిరేక లింగానికి చెందిన కార్మికులకు ఏ యజమాని తక్కువ వేతనం చెల్లించకూడదు లేదా వేతన రేటును తగ్గించకూడదు. ఈ చట్టం ప్రారంభానికి ముందు లింగం ఆధారంగా మాత్రమే పురుషులు మరియు మహిళా కార్మికుల వేతనాల రేట్లు భిన్నంగా ఉంటే అటువంటి రేట్లలో అత్యధికంగా వేతనం రేటు ఉంటుంది. సూచించిన విధంగా అతనిచే నియమించబడిన కార్మికులకు సంబంధించి సరైన రిజిస్టర్ మరియు ఇతర పత్రాలను నిర్వహించడానికి. సెక్షన్ 5 ప్రకారం పురుషులు మరియు మహిళా కార్మికులను రిక్రూట్ చేసేటప్పుడు ఎటువంటి వివక్ష ఉండకూడదు. సెక్షన్ 6 కింద మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయాలని నిబంధన ఉంది. వివాద పరిష్కారం. ఫిర్యాదులను వినడానికి మరియు పరిష్కరించేందుకు లేబర్ ఆఫీసర్ స్థాయి కంటే తక్కువ లేని అధికారిని నియమిస్తారు. సివిల్ కోర్టు యొక్క అధికారం కలిగిన అధికారం చట్టంకి సంబంధించిన విషయాలను పరిశీలిస్తుంది. దాని ఆర్డర్పై అప్పీల్ ఆర్డర్ తేదీ నుండి 30 రోజులలోపు అప్పీలేట్ అధికారాన్ని సూచించవచ్చు. చట్టంలోని నిబంధనలను పాటించేలా చూసేందుకు తగిన ప్రభుత్వం ఇన్స్పెక్టర్లను నియమించాలి. ప్రభుత్వం అందించిన సాక్ష్యాలు మరియు ఇతరులను తనిఖీ చేయడానికి, పరిశీలించడానికి మరియు సేకరించడానికి వారికి అధికారాలు ఉంటాయి. ఒక యజమాని నియమాలను పాటించడంలో విఫలమైతే అతను కేసును బట్టి సాధారణ జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటితో శిక్షించబడతాడు.